ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నల్గొండ జిల్లాలో 9 మండలాల్లోని 227 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 7 మండలాల్లోని 124 పంచాయతీలకు, యాదాద్రి జిల్లాలోని 6 మండలాల్లో 114 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అండ్ మొత్తంగా 22 మండలాల్లోని 465 పంచాయతీల్లో పోలింగ్ మొదలైంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో తుది విడత పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, వాట్స్ ద అప్డేట్స్? చివరి విడత ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయో నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 420 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అయితే 7 గంటలకు ప్రారంభించారు. మొదటి 2 గంటల్లో సరాసరిన 25% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 24.83%, సూర్యాపేట జిల్లాలో 23.26%, నల్గొండ జిల్లాలో 25% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు కూడా తెలపడం జరిగింది. మొదటి 2 గంటల్లో చలిని లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభించినప్పుడు కూడా పల్లె జనాలైతే చాలా చైతన్యవంతంగా బారులు తిరిగి మరీ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి నల్గొండ జిల్లా కూడా మనకు కనపడతా ఉంది. ఇక యథావిధిగా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం అయితే మనం చాలా చోట్ల కూడా కనపడతా ఉంది. చాలా చోట్ల ఓటర్ దీంతో పాటు అధికార పార్టీ కొమ్ముగాసలేగా కాంగ్రెస్ పార్టీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ బూత్ లోకి వచ్చి పోలింగ్ బూత్ లో వద్దనే ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం చాలా చోట్ల కూడా కనిపించింది. ప్రధానంగా ఇవాళ సూర్యాపేట జిల్లాలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆడ 124 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా కాబట్టి అక్కడ పోలీసులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి అనుసరణలోనే వాళ్ళకి తొత్తులుగా మారి చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కూడా చాలా చోట్ల కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో 7 మండలాల్లో జరుగుతున్నాయి. అక్కడ కూడా చాలా చోట్ల కూడా సరైన సదుపాయాలు లేక ఓటర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. మొదటి 2వ విడత ఎన్నికలు మనం పరిశీలిస్తే ఓటర్ స్లిప్లకు సంబంధించి అదేవిధంగా పోలైనటువంటి బ్యాలెట్ పేపర్లు మిస్ అయినటువంటి ఘటనలు కూడా తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చిన్నకాపర్తి గ్రామంలో అయితే 500 ఓట్లు 2 ఏదైతే బండల్స్ ఉన్నాయో ఆ బండల్స్ మురికారంలో డ్రైనేజ్లో దొరికాయి. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఆసాల మేరలో కూడా ఓట్లు చూడేటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం హైకోర్టు కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. పోలింగ్ అయ్యేంత వరకు ఒక తీరుగా ఉండి కౌంటింగ్ సమయంలో చాలా చోట్ల కూడా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లైట్లు ఆఫ్ చేస్తా ఉన్నారు, అనధికారిక వ్యక్తులు లోపలికి వెళ్తా ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కౌంటింగ్ పేరుతో కాలయాపన చేసి ఫలితాలను తారుమారు చేసినటువంటి ఘటనలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా తలెత్తున్నాయి. కాబట్టి కనీసం ఈ 3వ అయినా సరే చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఏదైతే 2 గంటలకు అయితే ఎక్కడలాంటి ఇబ్బంది లేకుండా అయితే పోలింగ్ జరుగుతున్న మనకు కనిపిస్తా ఉంది. మరొక 4 గంటలు ఉంది. 1 గంట వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత గంట విరామం తీసుకొని 2 గంటల నుంచి కౌంటింగ్ సూపర్వైజర్ చెప్తున్నారు. మొత్తం ఇదైతే ఎన్నికల అధికారులు కొంత అసౌకర్యాలు ఉన్నప్పుడు కూడా మొత్తంగా అయితే పోలింగ్ అయితే కంటిన్యూ చేస్తా ఉన్నారు. 1 గంట వరకు పోలింగ్ అనేది ఇక్కడ జరగబోతోంది. సంజన. సో మరి రాము, ఇప్పటికే మరి పోలింగ్ బూత్ల దగ్గర మరి అక్కడ ఓటర్ల రష్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే సరిని కూడా లెక్క చేయకుండా పల్లెవాసులు అందరూ కూడా చాలా చైతన్యవంతంగా క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. మొదటి 2 విడతల్లో సరాసరి నల్గొండ జిల్లాలో 95% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే రాష్ట్రంలో అత్యధికంగా 98% పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కూడా మనం చూసాం. మొదటి విడత, 2వ విడత, ఈ 3 విడతలు కూడా చాలా చైతన్యవంతంగా మనకు కనపడతా ఉంది. గ్రామాల్లో వ్యక్తిగతంగా రాజకీయాలు జరుగుతాయి, చాలా క్షుణ్ణంగా జరుగుతాయి. కాబట్టి ఓటు చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అన్ని ఓట్లు పోలేలాగా చాలా వరకు కూడా ఇక్కడ పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% నుంచి ఎక్కడైనా పోలింగ్ నమోదవుతుంది. ఈసారి యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే రాష్ట్రంలో ప్రప్రథమంగా మొదటిసారిగా 9% కూడా పోలింగ్ నమోదైంది. ఈ రోజు కూడా 90% నుంచి పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఉపయోగించుతున్నారు. కాకపోతే 1 గంట వరకే సమయం ఉండడం కొంత హరిబడిగా అవుతా ఉంది, కొంత హడావడిగా అవుతా ఉంది. ఇంకొంత సమయం ఉంటే బాగుందన్నటువంటి వాదనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇదే రోజు ఫలితాలు ప్రకటించాలి. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంటే 6 గంటల పాటు కూడా పోలింగ్ అనేది ఇక్కడ నిర్వహిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా ఎన్నికలు చెప్తా ఉన్నారు. ఓకే రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.